Hello everyone, welcome back to our channel. ఈరోజు టాపిక్ ఏంటనేది ఆల్రెడీ thumbnail చూసారు కదా. సో మాస్ లిప్స్టిక్ ప్యాలెట్ రివ్యూ చేయబోతున్నాను. చాలామందికి ఈ లిప్స్టిక్ యూజ్ చేసిన తర్వాత కొన్ని డౌట్స్ ఉంటాయి. లైక్ ఈ ఒక్క ప్యాలెట్ తీసుకుంటే మనం అన్ని కలర్స్ మనం చేసుకోవచ్చా లేదా, సో డౌట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను ఎందుకు ఈ ప్యాలెట్ చూస్ చేసుకున్నాను అంటే, మేకప్ ఆర్టిస్టుల దగ్గర కంపల్సరీ ఇలాంటి లిప్స్టిక్ ప్యాలెట్స్ అనేది ఉంటాయి. బికాస్ మాకేంటి అంటే, ఇప్పుడు ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క కలర్ షేడ్ అడుగుతారు. సో ఒక్కొక్కసారి మా దగ్గర అది ఉండొచ్చు, లేకపోవచ్చు. సో ఇలాంటి లిప్స్టిక్ ప్యాలెట్స్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి ఎప్పుడైతే ఉంటాయో, సో ఈ కలర్స్ని మేము అటు ఇటు మర్జ్ చేసుకొని కొంచెం ఒక న్యూ కలర్ అనేది మేము క్రియేట్ చేసుకుంటాము. అండ్ వాళ్ళ శారీ కలర్స్కి, డ్రెస్ కలర్స్కి మేము దానికి తగ్గట్టుగానే మేము కొంచెం అటు ఇటు మర్జ్ చేసుకొని ఒక న్యూడ్ కలర్ ఆర్ న్యూ షేడ్ అనేది క్రియేట్ చేసుకుంటాము. అందుకే లిప్స్టిక్ ప్యాలెట్స్ అనేది యూజ్ చేస్తాము. చాలామంది అనుకోవచ్చు మనం ఆల్రెడీ బయట నెంబర్ ఆఫ్ కలర్స్ దొరికేస్తున్నాయి, సో ఎందుకు అని. బట్ నెంబర్స్ ఆఫ్ లిప్స్టిక్స్ తీసుకునే కన్నా ఒక్క ప్యాలెట్ తీసుకుంటే మీకు అన్ని కలర్స్ మనం దీంట్లో చూసుకోవచ్చు. మోస్ట్లీ అంటే ఇప్పుడు ఒక 100 షేడ్స్ అని చెప్పలేము, బట్ ఎన్నో కొన్ని మనం దీంట్లో కవర్ చేయొచ్చు. అదైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, చూసేయండి. ఫస్ట్ ఈ ప్యాలెట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయనేది నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను. సో తర్వాత ఈ కలర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా షేడ్స్ ఉంటాయా, మనం మిక్స్ చేసి ఏమేమి క్రియేట్ చేయొచ్చు అనేది. సో మనకి ఈ ప్యాలెట్తో పాటు ఇలాంటి ఒక మిక్సింగ్ ప్యాలెట్ ఉంటుంది. సో మనం ఇది బయట అవైలబిలిటీ ఉంటుంది, మీకు తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఇలాంటిది కావాలి అంటే ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో నేను అది ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసి దాంట్లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది స్పాచ్లా ఉంది, రావట్లేదు, తీసి చూపిస్తాను. సో ఇలాంటి ఒక మిక్సింగ్ ప్యాలెట్ తీసుకుని ఇక్కడ ఇదేంటంటే యాక్చువల్లీ దీంట్లో ఫింగర్ పెట్టుకొని ఇలా పెట్టేదానికి అంతే. ఇది హోల్ ఎందుకు అని మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. సో ఇక్కడ మనకి 5 ఇచ్చాడు షేడ్స్ వేసుకోవడానికి. సో ఇక్కడ ఒక 2-3 షేడ్స్ అనేది పెట్టుకొని, సో దాంతో మనం ఈ స్పాచ్లో ఏదైతే ఇచ్చారో దాంతో మిక్సింగ్ చేయొచ్చు. అండ్ అలానే ఈ మనకి లిప్ ప్యాలెట్లో, సో ఈ లిప్ ప్యాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ లిప్ ప్యాలెట్లో మనకి బ్రష్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ అలానే స్పాచులా ఇచ్చారు. సో మీకు కనిపిస్తుందో లేదో, ఓకే, స్పాచులా ఇచ్చారు, బ్రష్ కూడా ఇచ్చారు. సో ఈ బ్రష్తో అప్లై చేసి చూద్దాం ఏం కలర్స్ ఉన్నాయి, మన షేడ్స్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. సో ఫస్ట్ షేడ్ సో మిక్సింగ్ ప్యాలెట్ తీసుకున్న తర్వాత మనం కలర్ షేడ్స్ అనేది మిక్స్ చేద్దాం. సో ఇక్కడ నేను తీసుకుంటున్నాను పింక్ అండ్ నెక్స్ట్ అలానే వైట్.
ఈ రెండు మిక్స్ చేస్తే మనం లైట్ షేడ్ తీసుకురావచ్చు. ఎందుకంటే మనం ఇక్కడున్న కలర్స్లో ఏ కలర్స్లో అయినా సరే వైట్ మిక్స్ చేస్తే దానికన్నా కొంచెం లైటర్ షేడ్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్లీ నేను ఇంకా లైట్ షేడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకొంచెం వైట్ యాడ్ చేస్తున్నాను. సో వైట్ యాడ్ చేసిన తర్వాత సో మొత్తం మిక్స్ చేస్తే మనకి ఇలాంటి ఒక పింక్ షేడ్ అనేది ఫామ్ అయింది. సో మీరు చూస్తే ఈ పింక్ షేడ్ వచ్చేసి మన ప్యాలెట్లో ఎక్కడా లేదు. సో చూడండి, నేను ఏ కలర్ అయితే మిక్స్ చేశాను వైట్ దగ్గర అది నేను అక్కడ వేసి చూశాను. సో ఆ పింక్కి ఈ పింక్కి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. సో ఆ పింక్ షేడ్ అనేది మన ప్యాలెట్లో లేదు, బట్ అయినా సరే ఆ పింక్ కలర్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. అండ్ నెక్స్ట్ అలానే వేరే కలర్స్ కూడా మనం ఇలానే క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను కొంచెం ఆరెంజ్ షేడ్ తీసుకుంటున్నాను, ఎల్లో షేడ్ తీసుకుంటున్నాను అండ్ అలానే పర్పుల్ షేడ్ తీసుకుంటున్నాను. ఈ మూడు కలిపితే మనకు ఒక లైట్ న్యూడ్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. లైక్ అది లైట్ బ్రౌన్ కలర్, లైట్ పీచ్ కలర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఒక కలర్ అయితే మనం చేయొచ్చు. ఈ మూడు మిక్స్ చేస్తే మన ప్యాలెట్లో ఉన్న కలర్ ఒకటి వస్తుంది. మీరు గెస్ చేయొచ్చు మీరు ఒకవేళ చూస్తూ ఉన్నట్లయితే. సో మనం ఫస్ట్ వేసిన చూసారా, ప్యాలెట్లో ఫస్ట్ కలర్ వచ్చింది. ఆ కలర్ ఇంచుమించు ఒకే కలర్ లాగా వచ్చింది. సో మీరు చూస్తే బట్ మనకి ఇంకా ఇది మనకి క్రీమీ టెక్స్చర్లో వచ్చింది, కొంచెం లైట్ షేడ్లో. సో మనం ఇంకొంచెం థిక్ చేయాలి అనుకుంటే మనం అక్కడ యాడ్ చేయాల్సిన కలర్ ఏంటో తెలుసా? మీరు తెలిస్తే కామెంట్స్ చేయండి. ఇలాంటి నాలెడ్జ్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.